you mean by min and max? What did we get as an output? If I have applied a max function on a string, okay, for example, that is a Sinu. What is the output, Nana, for max? U, sir. U, sir. U. Okay. Why you are getting U? Highest ASCII code. Highest ASCII value. Very good. And among all the characters in the Sinu, U has got a highest ASCII code. Similarly, for min, you will get the letter E, right? Because it has got the lowest ASCII code. Okay, very good, Nana. So max and min, are they the methods or the functions? Method. Functions. They are functions, Nana, right? Because we are not calling them on the objects. We are passing a string as a parameter, not like a string object dot function name. Right? Manam just max parenthesis to string in the. So they are the functions, right? Function is called replace, Nana. Okay, so with the name itself, you can guess what does it performs. So replacing means it replaces all, or if you give a number, that means a number of occurrences of old string with the new string. అంటే ఏంటి అంటే ఒక స్ట్రింగ్ ఉంది నాకు, ఆ స్ట్రింగ్ లో నేను ఒక వర్డ్ ఉన్న ప్లేస్ ని దాన్ని కొత్త దాంతో వచ్చేసి నేను అన్ని ప్లేసుల్లోనూ రీప్లేస్ చేయొచ్చు, లేకపోతే నువ్వు ఎన్ని చెప్తే అన్ని ప్లేసులతో రీప్లేస్ చేస్తుంది నాన్న, రైట్? ఇక్కడ చూడండి, దెర్ ఇస్ అ స్ట్రింగ్ కాల్డ్ ఎస్. ఓకే, సో ఎస్ లో ఏముంది నాన్న? హాయ్, హలో, హాయ్ 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 అని పెట్టాం, రైట్? Yes, sir. సో ఇక్కడ చూడండి, వీఆర్ కాలింగ్ దట్ ఎస్ డాట్ రీప్లేస్. ఎస్ డాట్ రీప్లేస్ లో ఏం చెప్తున్నాం నాన్న? హాయ్ ఉన్న ప్రతి ప్లేస్ లోను వెల్కమ్ ని పెట్టు. సో మీరు కనుక సింటాక్స్ ని చూస్తే రీప్లేస్ కి, ద ఫస్ట్ స్ట్రింగ్ ఇస్ ద ఒరిజినల్ స్ట్రింగ్ ఆర్ ఓల్డ్ స్ట్రింగ్, న్యూ ఇస్ ద రీప్లేస్మెంట్ స్ట్రింగ్, నువ్వు ఏదైతే కొత్తగా పెడదాం అనుకుంటున్నావో దట్ వన్, అండ్ దెర్ ఇస్ అన్ ఆప్షనల్ వాల్యూ కాల్డ్ మ్యాక్స్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టాను నేను సింటాక్స్ లో, అంటే అది ఆప్షనల్ అన్న, అంటే కావాలంటే వాడు లేకపోతే లేదు. ఇఫ్ నేను అది కూడా వాడి అక్కడ ఒక నంబర్ 3 పెట్టాను అనుకోండి, 3 ప్లేసుల్లో మాత్రమే మార్చు, మిగతా ప్లేసెస్ లో మార్చుకో అని చెప్పడం నాన్న, రైట్? Yes, sir. Okay, so I'll show you that, right? So see here. సో నేను ఏం చేస్తున్నా, ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను S1. మీకు స్క్రీన్ కనిపిస్తుందమ్మా? Yes, sir. Yes, sir. సో ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అన్న. ఇక్కడ చూస్తే మీరు చూడండి, నేను ఏం చేస్తాను, సీను హాయ్, సీను 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 హలో అని పెట్టాను అన్న, రైట్? అంటే నేను నా పేరుని చాలా ప్లేసెస్ లో పెట్టా, రైట్? Yes, sir. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, నా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ S1 మీద ఐఎమ్ కాలింగ్ దిస్ రీప్లేస్ నాన్న, రీప్లేస్ మెథడ్ ని కాల్ చేస్తాను. ఓకే, వెయిట్ ఎ సెకండ్. సో రీప్లేస్ మెథడ్ ని కాల్ చేస్తున్నాను. పెరాంథసిస్ లో వచ్చి ఏం పెడుతున్నాను నేను వచ్చేసి, ఎవరిని రీప్లేస్ చేయమంటా? నేను సీనుని రీప్లేస్ చేయని చెప్తా, రైట్? ఎవరితో రీప్లేస్ చేయమని చెప్తాను? నేను వచ్చేసి రిక్కీతో రీప్లేస్ చేయమని చెప్తాను అన్న, రైట్? సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ పాస్ చేశాను రీప్లేస్ కి. ఏంటిది? ఒరిజినల్ స్ట్రింగ్, సెకండ్ ది రీప్లేస్ చేయాలనుకుంటున్న స్ట్రింగ్, రైట్? You can see the output, right? Can you see the output? Yes, sir. So wherever there is a Sinu, and that is replaced by Ricky. Okay, how many number of times my name is there actually in that? 4 times. 4 places low. Okay, so it's a 4 places. So 4 places low, no, it's replaced that to Ricky, Nana, right? So I just change this, Nana. So see here, and I want to use the third parameter, right? Max value. ఇప్పుడు నేను 2 పెడుతున్నాను అన్న థర్డ్ పారామీటర్ కింద. అంటే అర్థం ఏంటి? సీనుని 2 ప్లేసెస్ లో మాత్రమే రీప్లేస్ చేయి, మిగతా ప్లేసెస్ లో అలానే ఉంచు, రైట్? Yes, sir. Yes, sir. So you can see here, Nana, right? Can you see the output? Yes, sir.
సో ఓన్లీ ఫస్ట్ 2 ప్లేసెస్ లోనే రీప్లేస్ చేసి మిగతా వాటిలో అన్చేంజ్డ్ కింద వదిలేసింది నాన్న. ఓకేనా? ఓకే Yes, sir. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ రీప్లేస్ నాన్న. ఓకేనా? సో రీప్లేస్ కి వచ్చేసి మనకి 3 పారామీటర్స్ ఆర్ 2 పారామీటర్స్, ఒరిజినల్ స్ట్రింగ్, న్యూ స్ట్రింగ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్. గైస్ ఓకేనా? Yes, sir. Yes, sir. Yes, sir. Okay, so we'll move on to the next presentation. So that's the replace method. Okay. And the next one is called a title. Just a title. So this is another interesting method. So what does it do to your string is, if I give a string, all the first letters of my strings or the words, all the first letters of my words will be converted into అప్పర్ కేస్. చూసారా మీరు? హాయ్ ఐఎమ్ సీను అని ఉన్న దానిలో హాయ్ లో హెచ్, ఐఎమ్ లో ఐ, సీనులో ఎస్ ని నాకు క్యాపిటల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేసింది నాన్న. రైట్? దీనికి ఒక పేరు చెప్పా, మీకు గుర్తుందా? ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటే దానికి ఒక పేరు ఉంటుంది అని. నేను మీకు చెప్పాను, అది గుర్తుందా ఎవరికైనా? సీనులో ఎస్ క్యాపిటల్, ఐఎమ్ లో ఐ క్యాపిటల్, హెచ్ లో హెచ్ క్యాపిటల్. ఓకే, సో ఇట్స్ లైక్ ప్రతి వర్డ్ లోను ఫస్ట్ లెటర్ కనుక నాకు ఏమంటారు, క్యాపిటల్ లెటర్ కనుక ఉంది అని అంటే వి కాల్ దట్ యాజ్ అ క్యాపిటల్ కేస్. క్యాపిటలైజ్ కాదు Sir, capitalize. క్యాపిటలైజ్ మెథడ్ అది కాదు, దీనికి ఒక పేరు ఉంది మామూలుగా జనరల్ గా. వి విల్ కాల్ ఇట్ యాజ్ అ క్యామెల్ కేస్ అంటాం నాన్న. లైక్ అప్పర్ కేసు లోయర్ కేసు అన్నాం అనుకోండి. అప్పర్ కేసు అంటే అన్ని అప్పర్ కేస్ లెటర్స్ ఉంటాయి, లోయర్ కేస్ అంటే అన్ని లోయర్ కేస్ లెటర్స్ ఉంటాయి. ఒక వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండి మిగతావన్నీ స్మాల్ లెటర్స్ ఉన్నాయంటే వి కాల్ ఇట్ యాజ్ అ క్యామెల్ కేస్. క్యామెల్ అంటే హెడ్ పొడవుగా పైకి ఉంటది కదా బాడీ కన్నా. అర్థమైందా? సో దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అ క్యామెల్ కేస్ నాన్న. డిడ్ యు గెట్ మై పాయింట్? Yes, sir. సో యా, అది సంగతి అన్నమాట. రైట్? సో వి కాల్ దెమ్ యాజ్ క్యామెల్ కేస్. అలాగే ఇలాగ ప్రతి లెటర్ ని నాకు క్యాపిటల్ లెటర్ కింద కన్వర్ట్ చేయాలి ఫస్ట్ లెటర్ ని అని అంటే క్యాపిటలైజ్ ఇస్ ద ఫంక్షన్. రైట్? ఓకేనా? Yes, sir. ఇప్పుడు నేను వచ్చేసి ఏం చెప్తున్నాను, ప్రతి వర్డ్ కి, ఓకే, ప్రతి వర్డ్ కి ఫస్ట్ లెటర్ ని నేను క్యాపిటల్ లెటర్ కింద కనుక చేయాలి అని అంటే వి కాల్ ఇట్ యాజ్ అ టైటిల్ మెథడ్. రైట్? టైటిల్. ఓకే, ఐ జస్ట్ షో యూ దట్ ఎగ్జిక్యూషన్. రైట్? ఈ టైటిల్ మెథడ్ కి పారామీటర్స్ ఏమి ఉండాలి కదా, జస్ట్ ఎంటీ పారామీటర్స్ ఉంటుంది అనమాట. రైట్? చూడండి, అవుట్పుట్ చూస్తున్నారా? Yes, sir. ఏమైంది నాన్న? First letter capital. ఓకే, ప్రతి వర్డ్ లోను ఫస్ట్ లెటర్ నాకు క్యాపిటల్ కింద కన్వర్ట్ అయింది నాన్న. రైట్? సో దట్స్ కాల్డ్ టైటిల్ మెథడ్. గాట్? Yes, sir. Yes, sir. ఆల్రెడీ ఉన్న దానికి అప్లై చేస్తే ఏమి చేంజ్ ఏమి ఉండదు నాన్న. ఆల్రెడీ నేను ఇచ్చింది అలా ఉందనుకోండి. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ హాయ్ ఐఎమ్ సీనులో ఫస్ట్ లెటర్స్ అని క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాం, దాని మీద అప్లై చేస్తే నో చేంజ్ నాన్న. రైట్? ఇంకా చేంజ్ చేయాల్సింది ఏం లేదు కదా. Yes, sir. యా, వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ వన్ అన్న వచ్చేసి ఇట్స్ కాల్డ్ స్వాప్ కేస్. ఏంటిది? స్వాప్ కేస్. స్వాప్ కేస్. కేస్ అంటే ఏంటి? అప్పర్ కేసా లోయర్ కేసా? స్వాపింగ్ అంటే ఏంటి నాన్న? ఎక్స్చేంజ్ అవ్వటం. రైట్? Yes. Yes, sir. సో అంటే వాట్ యు మీన్ బై దట్? స్మాల్ లెటర్స్ ఏమో క్యాప్స్ అవుతాయి, క్యాప్స్ ఏమో స్మాల్ అవుతుంది అన్న. రైట్? దట్ ఈస్ కాల్డ్ స్వాప్ కేస్. ఓకే? Yes, sir. ఓకే, సో సీ హియర్ నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ సీనులో వచ్చేసి ఎస్ ని క్యాపిటల్ పెడుతున్నా. ఓకే, హాయిలో వచ్చేసి ఏని క్యాపిటల్ పెట్టా హాయిలో. ఇక్కడ ఈ సీనులో వచ్చేసి ఈ రెండింటిని క్యాప్స్ పెట్టా.
ఈ సీనులో వచ్చి ఎన్ క్యాపిటల్ పెట్టా, ఈ సీనులో వచ్చి యు క్యాపిటల్ పెట్టా, రైట్? ఇక్కడ హలోలో వచ్చేసి ఎల్స్ రెండు క్యాపిటల్ లెటర్స్ పెడుతున్నా. ఓకేనా? Yes, sir. సో ఇప్పుడు నేను ఏం చేశాను, స్వాప్ కేస్ అని రాశాను. నేను వచ్చేసి స్వాప్ కేస్. ఓకే, S1 డాట్ స్వాప్ కేస్. అవుట్పుట్ చూసారా? Yes, sir. Yes, sir. ఏమైంది నన్ను? స్మాల్ లెటర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ అయినాయి, క్యాపిటల్ లెటర్స్ అన్ని Small. సో దట్ ఈస్ కాల్డ్ స్వాప్ కేస్. నన్ను లేదు, నా స్ట్రింగ్ లో అన్ని క్యాపిటల్ లెటర్స్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అన్ని క్యాప్స్ పెట్టాను అనుకుందాం, లైక్ దిస్. ఏమొస్తుందన్న అవుట్పుట్ అన్ని స్మాల్ వస్తాయి, రైట్? Need small letters. Yes, sir. ఓకేనా? అలాగే నేను ఇన్పుట్ ఇచ్చినవన్నీ స్మాల్ లెటర్స్ అనుకుందాం, లైక్ దిస్. స్వాప్ కేస్ ఏమవుతుందన్న అన్ని వచ్చేసి Capital letters. ఓకేనా? సో అది సంగతి నేనా. దిస్ ఈస్ కాల్డ్ స్వాప్ కేస్. ఓకేనా? వాట్ ఈస్ ద ఫంక్షన్ నెంబర్? హౌ మెనీ వి కవర్డ్? Guys, are you writing these names and numbers? Are you maintaining a count of it? 27, sir. 29. Obviously 29. మీరు ఎన్ని రాసుకున్నారో తెలియదు. ఫైనల్ గా మళ్ళీ ఒకసారి అన్ని చూపిస్తానులేండి, రైట్? And the next one is called split nana. Okay, what to call it as a split method, right? Split ante enti nana? What is a general meaning of a split? Divide. Yeah, dividing, right? Okay, it will separate, right? Dividing or separating, right? So if I give a string to my function, split function, so wherever there is a space, so it will divide that part nana as a substring. Space వచ్చిన ప్రతిసారి ఒక పీస్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తుంది సబ్స్ట్రింగ్ కింద. వెల్కమ్ టు మై పైథాన్ క్లాస్ అని పెట్టా. సో ఎస్ డాట్ స్ప్లిట్ అని చెప్పేసి కాల్ చేశాను నేను. సో రిజల్ట్ చూడండి ఏముంది, వి గాట్ అ లిస్ట్ వేర్ ఈచ్ వర్డ్ ఈస్ సెపరేటెడ్, రైట్? హాయ్ ని ఒకదాని కింద, గర్ల్స్ ని ఒకదాని కింద అలా వచ్చింది నేను, రైట్? సో స్పేస్ ఉన్న ప్రతి చోట అది ఒక స్ట్రింగ్ కింద తీసుకుంటుంది నేను. గైస్ ఓకేనా? Yes, sir. Yes, sir. Okay, so see the second example ma. See the second example. So ఇందాకలాగే అన్నమాట వచ్చేసి మనకి పారామీటర్స్ ఏమీ పాస్ చేయకపోతే స్పేస్ ని కట్ చేయడానికి ప్లేస్ కింద చూసుకుంటది. నేను ఇలాగా ఏమన్నా వేరే క్యారెక్టర్ కూడా నేను స్పెసిఫై చేయొచ్చు. నన్ను ఇక్కడ చూడండి, హాయ్ గర్ల్స్ వెల్కమ్ టు పైథాన్ క్లాస్ లో కామా ఒకటి పెట్టా హాయ్ తర్వాత, రైట్? కనిపిస్తుందమ్మా? Yes, sir. Okay, then what I am doing, I'm just calling the split method and parenthesis లో నేను ఎక్కడ పీస్ కింద విడగొట్టాలో ఆ క్యారెక్టర్ పెట్టాను నేను. ఏం పెట్టాను? కామా పెట్టా. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ ద కామా, దట్ ఈస్ ద డివైడింగ్ పాయింట్ అన్నమాట, వేర్ దట్ ఇట్ కట్స్ ఇంటూ టూ పార్ట్స్. సో హాయ్ ఒక పార్ట్ కింద, గర్ల్స్ వెల్కమ్ టు పైథాన్ క్లాస్ కింద సెపరేట్ గా టూ వాల్యూస్ కింద వచ్చి లిస్ట్ లాగా ఫామ్ చేసింది నేను, రైట్? Yes, sir. Okay, so we'll just Yes, check sir. that. Okay, we'll just check that execution. So hi, how are you friend and chapam nana? So S1 ki mele aim call cheyali. What is the method now? Split. Chepandi. Split nana. Split. Yeah, split. Okay. So I'm just run that function, so you can see that nana chese. Hi okati, how are you friend, right? Yes, Yes, sir. Okay, very good nana. So నేనేం చేస్తా అంటే సరదాగా ఇక్కడ ఎక్కువ రిపీట్ అయిన వర్డ్స్ ఏమైనా ఉన్నాయా, క్యారెక్టర్స్ ఆర్ సంథింగ్? ఓ పెట్టినా సరదాగా ఏనా మాట్లాడండి. Yes, sir. Yes, sir. ఓకేనా? సో నేను ఓ పెట్టాను అంటే వేర్ ఎవర్ దేర్ ఇస్ ఓ కట్ దట్ ఇంటూ అ సబ్ స్ట్రింగ్ అని, రైట్?
సో చూడొచ్చు, హాయ్ స్పేస్ హెచ్ వరకు ఒక స్ట్రింగ్, ఓ వచ్చింది కదా, ఓ తీసేసింది, మళ్ళీ WR స్పేస్ వై వరకు వచ్చింది ఒక స్ట్రింగ్, మళ్ళీ ఆ ఓ తీసేసింది, యూ స్పేస్ ఫ్రెండ్ అని. అర్థమైందా? సో యూ కెన్ పాస్ అ స్ట్రింగ్, యూ కెన్ పాస్ ఎ క్యారెక్టర్. Okay, you can pass a character, or I can put some commas and all that. I can say this is a place, comma పెట్టి డివైడ్ చేయమంటే చేస్తుంది నన్ను. లేదు సరదాగా ఒక క్యారెక్టర్ ఇచ్చి డివైడ్ చేయమని కూడా చేసేస్తుంది ఇది బ్లైండ్ గా, రైట్? ఇక్కడ చూడండి నాన్న, ఇలాగా హాయ్ హౌ దగ్గర ఒక కామా పెడుతున్నాను నేను, ఆర్ యూ దగ్గర వచ్చేసి ఒక కామా పెడుతున్నా. నౌ ఐల్ గివ్ ద క్యారెక్టర్ యాజ్ అ కామా, రైట్? సో ఎక్కడైతే కామా వచ్చిందో దాన్ని పెట్టుకొట్టేస్తుంది నేను. చూస్తున్నారు కదా, హాయ్ హౌ ఆర్ యూ ఫ్రెండ్, రైట్? Yes, sir. Yes, sir. ఓకే, ఇఫ్ యు సీ స్పేసెస్ కూడా ఉంచింది, అది స్పేసెస్ ని తీసేయలేదు, రైట్? కామా తర్వాత స్పేస్లు ఉన్నాయి కదా, ఆ స్పేస్లను కూడా నీకు సబ్ స్ట్రింగ్ లో పెట్టింది నాన్న. గమనించారా? Yes, sir. Yes, sir. ఓకే, వెరీ గుడ్ నాన్న. సో దట్స్ కాల్డ్ ద స్ప్లిట్ మెథడ్, రైట్? Next one is called join అని వచ్చేసి ఏంటది? జాయిన్. సో స్ప్లిట్ కి ఆపోజిట్ అన్నమాట. ఇట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ది స్ప్లిట్. సో ఇదేంటి? ద ఫంక్షన్ విల్ జాయిన్ అ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇన్ యూజింగ్ ఎ డీలిమిటర్ విత్ విచ్ అ ఫంక్షన్ ఈస్ ఇన్వోక్డ్. వింటున్నారా? మనకి Yes, sir. ఇందాక స్ప్లిట్ కొడితే ఓకే, ఇందాక స్ప్లిట్ కొడితే నాకేమైంది నాన్న, నా దగ్గర ఉన్న స్ట్రింగ్ వాల్యూస్ కింద ఒక లిస్ట్ లాగా అవుట్పుట్ వచ్చింది, రైట్? ఓకేనా? మాట్లాడండి. Yes, sir. సో ఇక్కడ వచ్చేసి నాకు అవుట్పుట్ స్ట్రింగ్ లేదు, నాది ఇన్పుట్ స్ట్రింగ్ కాదు నాన్న. ఇక్కడ ఏం చేస్తాను, లిస్ట్ ని ఇన్పుట్ కింద ఇస్తా. లిస్ట్ లో ఏం పెడతాను నేను? అన్ని వర్డ్స్ అన్ని పెడతాను. ఓకే, నంబర్ ఆఫ్ వర్డ్స్ ని కామాస్ సెపరేట్ చేసి లిస్ట్ లో పెడతా. దాన్ని పారామీటర్ కింద జాయిన్ కి కాల్ చేస్తా. అక్కడ మీరు చూస్తే స్ప్లిట్ మెథడ్ ఎవరి మీద కాల్ చేసాము? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మీద కాల్ చేసాము. బికాస్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈస్ ద ఇన్పుట్ వాల్యూ కాబట్టి. వింటున్నారా? ఎస్ అన్నది స్ట్రింగ్ కాబట్టి ఎస్ మీద స్ప్లిట్ అని కాల్ చేశా, రైట్? Yes, sir. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో మన దగ్గర స్ట్రింగ్ ఉందా? వి డోంట్ హ్యావ్ ఎ స్ట్రింగ్. List. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అన్నిటిని కలిపి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి. అప్పుడు కన్వర్ట్ చేసేటప్పుడు ఈ వర్డ్ కి మధ్యలో ఏం పెట్టాలో ఆ క్యారెక్టర్ ని నేను ఇక్కడ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాను. ఇప్పుడు ఈ ABCDEFGH ఉన్నాయి కదా, ABCDEF కి మధ్యలో ఏం పెట్టాలో ఆ క్యారెక్టర్ ని నేను ఆబ్జెక్ట్ కింద పెట్టుకుని దాని మీద జాయిన్ మెథడ్ ని కాల్ చేసి పారామీటర్ కింద ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ని ఇస్తాను నేను. యా చెప్పండి నాన్న, ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఏం పెట్టాలో చెప్పండి నాకు. కెన్ యు డిక్టేట్ మీ? ఫస్ట్ ఏం పెట్టాలి? వర్డ్ కి మధ్యలో ఏం కావాలనుకుంటున్నాను నేను, దాన్ని పెట్టాలి, రైట్? Object. నేను స్పేస్ Yes, పెట్టాలనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్. సో స్పేస్ తీసుకుంటాను నేను సింగిల్ కోట్ లో, రైట్? ఐ వాంట్ టు పుట్ ఎ స్పేస్ బిట్వీన్ ద వర్డ్స్. సో స్పేస్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం పెట్టాలి నాన్న? వాట్ షుడ్ ఐ రైట్ నౌ? Dot Yes, join. Dot dot. join. Dot join. Because this is an object. తర్వాత మెథడ్ నేమ్. వాట్ ఈస్ దట్? జాయిన్. మెథడ్ కాబట్టి పారాంథసిస్ ఉంటది. ఇప్పుడు పారామీటర్ కింద ఎవరిని పంపించాలి నాన్న? ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ని పెట్టాలి, రైట్? లిస్ట్ అంటే ఎలా రాస్తాం? Yes, sir. లిస్ట్ అంటే ఏం రాయాలి? Square bracket. Group of Square bracket open. స్క్వేర్ బ్రాకెట్ లోపల నేను సబ్ స్ట్రింగ్ ని ఇవ్వాలి. ఆ లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ అంటే ఏం చేయాలన్నా, సింగిల్ కోట్ లో కానీ డబుల్ కోట్ లో కానీ వర్డ్స్ ని పెట్టాలి, రైట్? ఇదిగో హాయ్ ఒకటి Yes, పెట్టా, sir. హాయ్ కామా పెట్టా, మళ్ళీ హౌ కామా పెడుతున్నా,
ఆర్ కామా పెడుతున్నా యు, రైట్? సో హాయ్ హౌ ఆర్ యు అని చెప్పేసి నేను ఒక 4 words ని నేను ఒక లిస్ట్ లాగా జాయిన్ కి పంపించాను, రైట్? సో see now I'm running my code. So what did you get, Nana? Space. Hi, how are you? Hi, Middle how of are you? space. Hi, how are you is the In string. space. Okay, Nana? So hi, how are you is the string, Nana, right? ఇక్కడ నేను స్పేస్ పెట్టాను కదా, స్పేస్ తీసేసి ఐఎమ్ పుట్టింగ్ ఎ డాలర్ సింబల్. చూడండి, హాయ్ హౌ ఆర్ యూ కి మధ్యలో ఏమొస్తుంది నాన్న? Dollar. డాలర్ సింబల్ వచ్చింది. Dollar రైట్? నేను వచ్చేసి హైఫన్ పెడుతున్నా, హైఫన్. అర్థమైందా? ఏనన్నా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. So, నేను ఏ ఆబ్జెక్ట్ మీద కాల్ చేశానో ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న క్యారెక్టర్ ని నాకు వర్డ్ కి మధ్యలో రీప్లేస్ చేస్తుందమ్మా, రైట్ మా? సో దట్స్ కాల్డ్ ద జాయిన్. ఓకే, నెక్స్ట్ వన్. సార్ నెంబర్స్ కూడా పెట్టుకోవచ్చా సార్? స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు నాన్న, ఏం కాదు. యూ వాంట్ టు చెక్ ఇట్? ఓకే సార్. ఇదిగోండి, ఐఎమ్ పుట్టింగ్ ద నంబర్ 89. ఆపరేటర్ ఉండాలి. చూస్తున్నారా? ఎస్ సార్. Yes, sir. సో సరదాగా నేను ఇక్కడ స్ట్రింగ్ అని పెడతా, చూద్దాం స్ట్రింగ్ ని తీసుకుంటుందేమో. ఓన్లీ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ గా క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టరా లేకపోతే ఒక స్ట్రింగ్ కూడా ఉండొచ్చు. బంగారు లాగా స్ట్రింగ్ కూడా పెట్టుకోవచ్చు. హాయ్ సీను, హౌ సీను, ఆర్ యు సీను, యు అని వచ్చింది, రైట్? సో దట్ కెన్ బి ఎ స్ట్రింగ్ Okay. ఆబ్జెక్ట్. ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్. ఒకసారి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అయినా లేకపోతే నార్మల్ గా లెటర్ కూడా పెట్టవచ్చా అని చూద్దాము. నాకు అన్డిఫైన్ అని వస్తుంది చూడండి, ఎస్ అని పెట్టా, రైట్? ఐ విల్ గెట్ అ ఎర్రర్. చూస్తున్నారా? నేమ్ ఎస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఓకేనా? మీరు అడిగారు కాబట్టి ఇంకొక వెరైటీ థాట్ వచ్చింది నాకు. ఎస్ ఈక్వల్స్ టు 123 అని పెడతా. ఎస్ ఈక్వల్స్ టు చూద్దాం నంబర్ మీద ఏమైనా కాల్ చేయొచ్చా. సో అక్కడ చెప్తుంది చూడండి, ఇంట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ జాయిన్. అంటే ఇంటిజర్ వాల్యూ మీద జాయిన్ నువ్వు కాల్ చేయలేవు, రైట్? అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు Yes, నేను sir. ఇక్కడ ఏం చేస్తాను, నేనేం చేస్తాను, ఎస్ లో మనం అనుకున్నది చేద్దాం. సీను పెడతా, రైట్? సీను పెడుతున్నా అంటే ముందుగానే డిఫైన్ చేసి దానికి పేరు పెట్టి దాని మీద కాల్ చేస్తున్నా. బంగారు లాగా రిప్లేస్ చేసింది, రైట్? సో సీను డైరెక్ట్ గా ఎక్కడ రాసినా ఒకటే, ఒక వేరియబుల్ లో పెట్టుకున్నా ఒకటే నేను, రైట్ మా? Yes. ఎస్ Yes, సార్. sir. Okay, Nana. So the next method is called is identifier, Nana. It's called is identifier. What do you mean by that? We will check whether that name is an identifier or not. Okay. So ante నాకు ఏం వస్తుంది, చెకింగ్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది ఆబ్వియస్లీ, రైట్? మీకు కాన్సెప్ట్ గుర్తుందా? వాట్ డూ మీన్ బై ఐడెంటిఫైయర్ నానా? పైథాన్ లో కానీ సి లో కానీ ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? Names. నేమ్ నాన్న, రైట్? పేరు. పేరు is, yeah, name is nothing but an identifier. Okay, so we got some rules to construct an identifier. తెలుసు కదా, పైథాన్ లో కానీ సి లో కానీ పేరు పెట్టాలంటే మనం కొన్ని రూల్స్ ని ఫాలో అవుతాం. ఏంటిది? we can use the letters capital A to Z, small a to Z, numbers 0 to 9 and only one special character. What is that? Underscore. అలాగే Understood. అలాగే there should not be any spaces in your name, right? Yes. Yes, sir. అలాగే Yes, the first character should not be a digit. గుర్తుంది కదా అవి? Yes. Yes, sir. Yes, So, sir. ఇప్పుడు అది ఇప్పుడు మనం ఇచ్చిన స్ట్రింగ్ లో ఉన్నది ఐడెంటిఫైరా కాదా అని చెప్తుందంట మనకి. ఇది విల్ జస్ట్ చెక్ ఇట్ హౌ ఫర్ ఇట్ విల్ ఐడెంటిఫై, రైట్?
What is the method name, Nana? Is Is identifier. Is identifier. Is identifier, right? So ఎవరి మీద ఎస్ మీద కాల్ చేశాను నేను, రైట్ మా? విల్ జస్ట్ చెక్ ఇట్. సీను అన్నది వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ అంటుంది. ఇది కరెక్టేనా? సీను అన్నది నేమేనా? Yes, sir. Yes, sir. Name. నంబర్ 8 సీను అని పెడతానన్న. నంబర్ 8 సీను. ఇది ఐడెంటిఫైరా? False. ఫాల్స్ కదా? False, sir. ఇదిగో చూడండి, ఇది మనకి ఫాల్స్ అని చెప్పింది. సో అంటే కరెక్ట్ గానే చూస్తుంది ఇది, రైట్? ఓకేనా? Yes, sir. Yes, sir. Yes, sir. సరదాగా స్పేస్ ఇచ్చి చూద్దాం. స్పేస్ గుర్తుపడుతుందో లేదో చూద్దాం. ఓకేనా? నన్న పేరు మధ్యలో స్పేస్లు ఉండొచ్చా ఐడెంటిఫైయర్ కి? No. No, sir. No, sir. సో అందుకని ఆన్సర్ ఏమొచ్చింది నాన్న? False. ఫాల్స్. సో అంటే బాగానే చెప్తుంది ఇది, రైట్? బాగానే చెప్తుందా లేదా? Yes, sir. నేను సరదాగా ఇక్కడ అండర్ స్కోర్ పెడుతున్నాను. అండర్ స్కోర్ ఉండొచ్చా నేమ్ మధ్యలో? Yes, sir. Yes, sir. ఆన్సర్ చూడండి ఏమొచ్చింది. True. True. So it's obviously it's obviously identifying whether that is a identifier or not, right? So that is the is identifier. Okay, Nana? Yes, sir. Next one చూడండి నాన్న, it's called enumerate. ఏదో గుర్తు పెట్టుకోండి నాన్న, it's called enumerate. ఓకే, ఎన్యూమరేట్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే నాన్న, దానికి నేను ఒక స్ట్రింగ్ ని వచ్చేసి ఒక పారామీటర్ లాగా పాస్ చేస్తా. ఇట్స్ నాట్ లైక్ కాలింగ్ ఆన్ అ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో ఇట్స్ అ ఫంక్షన్. Guys, are you listening? Yes, sir. Yes, sir. So remember that enumerate is a function like max, min, right? Okay now. Yes, sir. సో దానికి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఇస్తాను నాన్న. ఏం చేస్తుంది అంటే నా స్ట్రింగ్ ని, అది ఇప్పుడు నా స్ట్రింగ్ లో హలో అని ఉందనుకోండి నాన్న, హలోలో హెచ్ ఇండెక్స్ 0 దగ్గర ఉంది, 1 ఇండెక్స్ 1 దగ్గర ఉంది, ఫస్ట్ ఎల్ 2, సెకండ్ ఎల్ 3, ఓ ఈజ్ ఎట్ 4, రైట్? Yes. Yes, sir. సో ఇప్పుడు నాకు ఏం చేస్తుంది అంటే ఇది నాకు స్ట్రింగ్ లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ని ఒక పేరు లాగా రాస్తుంది నాన్న పెరాంథసిస్ లో. ఫస్ట్ వాల్యూ ఏమో దాని ఇండెక్స్ వాల్యూ, సెకండ్ ఏమో ఆ లెటర్, రైట్ మా? Yes. Yes, sir. అండ్ ఇట్ రిటర్న్స్ దట్ యాజ్ అ లిస్ట్ నాన్న. అది నాకు ఎలా వస్తుంది అని అంటే లిస్ట్ లాగా వచ్చేసి వస్తుంది నాన్న, రైట్? నేను కావాలంటే దాన్ని టపుల్ లాగా కూడా తెచ్చుకోవచ్చు అన్నమాట బై అప్లయింగ్ టైప్ కాస్టింగ్. బట్ రిమెంబర్ దట్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ యువర్ స్ట్రింగ్ ఆర్ రిటర్న్ యాజ్ ఎలిమెంట్స్, a set of elements. That elements pair contains first one is the index value, second one is the letter, right? Yes. Yes, sir. ఇప్పుడు ఇక్కడ Yes, చూపిస్తున్నా చూడండి ఎగ్జాంపుల్ లో, రైట్? సో ఏం పెట్టినా నేను వచ్చేసి సీను అని పెట్టా, రైట్ నాన్న? ఓకే, ఎన్యూమరేట్, రైట్? దీనికి ఆబ్జెక్ట్ కింద ఎవరిని పంపించాలి నాన్న? ఎస్ ని పంపించాలి, రైట్? ఇది నాకు లిస్ట్ కింద రావాలి అని అంటే టైప్ కాస్టింగ్ లిస్ట్ అని పెడుతున్నాను నాన్న. ఓకేనా? నంబర్ ఆఫ్ ఇవి మ్యాచ్ అవ్వలేదా? parenthesis. Okay, Nana. So can you see the output, Nana? Yes. Yes, sir. Yes, Okay. sir. 0, S అంటే అర్థం ఏంటి Nana? Index 0. The index of S is 0. Zero with first letter S. That means the letter S is at index 0.
the letter E is at index 1, another E is at index 2, N is at index 3, U is at index 4, and it has given me, how it has given me, చివర ఏమన్నాయి ఎందు లోపల ఉన్నాయి ఈ పేర్స్ అన్ని స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్నాయి. వాట్ డస్ దట్ మీన్? Square bracket. ఓకే, వాట్ డస్ దట్ మీన్ అన్న? లిస్ట్ నన్న, బికాస్ ఐ ఆస్క్డ్ ద ఆన్సర్ యాజ్ అ లిస్ట్ నన్న. ఓకేనా, లిస్ట్ తీసేస్తా, చూద్దాం అసలు ఎలా వస్తుందో. ఇదిగోండి ఎన్యూమరేట్ ఆబ్జెక్ట్ అని. ఏనా Using tuple pattern, sir. పెడతాను అన్న, టపుల్ లాగానే వస్తుంది. దానికన్నా ముందు అసలు నేను ఏమీ పెట్టలేదు నన్ను, చూడండి ఇక్కడ. వింటున్నారా? Yes, sir. ఏమీ పెట్టకపోతే ఏం చేస్తుంది అని అంటే, ఆ ఆబ్జెక్ట్ యొక్క టైప్ చెప్తుంది నన్ను వచ్చేసి, దట్ ఎస్ ఈజ్ అన్ ఎన్యూమరేట్ ఆబ్జెక్ట్ అండ్ దాని యొక్క అడ్రస్ ఇది అని ఇస్తుంది నన్ను. ఎట్ అని ఇస్తుంది అడ్రస్ నన్ను. హెక్సాడెసిమల్ లో ఇచ్చింది చూసారా, 0x అంటే హెక్సాడెసిమల్. రైట్ అమ్మా, అర్థమైందా? Yes. ఇప్పుడు నేను ఇక్కడ టపుల్ ఇస్తున్నాను చూడండి, టపుల్ ఇస్తున్నా, టపుల్. ఓకేనా? సో చూడండి టపుల్ లాగా వచ్చింది, రైట్? పెరాంథసిస్ లో. ఓకేనా? Yes. Yes, sir. Yes, sir. సో ఎన్యూమరేట్ అంటే అది నన్ను గుర్తుపెట్టుకోండి. ఎన్యూమరేట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఎన్యూమరేట్ ఫంక్షన్ విల్ డివైడ్ అవర్ స్ట్రింగ్ ఇంటూ a set of pairs where each pair will be first value is index and second value is the character. Okay na? మాట్లాడండి. Yes, sir. Yes, Yes, sir. sir. Okay, very good. That's called enumerate, Nana, right? Next one, Nana, 34th. Split lines. Split lines. So, split lines ఏంటి అంటే, ఒక స్ట్రింగ్ తీసుకుని ఆ స్ట్రింగ్ లోపల స్లాష్ ఎన్ స్లాష్ ఆర్ అని చాలా చోట్ల పెట్టాను అనుకోండి నేను. వెన్ ఎవర్ దెర్ ఈస్ అ స్లాష్ ఎన్ ఆర్ స్లాష్ ఆర్, అక్కడ వరకు ఒక వర్డ్ కింద అంటే ఒక లైన్ కింద కన్వర్ట్ చేసి వాటన్నిటిని ఒక లిస్ట్ లాగా ఇస్తుంది నేను. చూస్తున్నారా? హలో గర్ల్స్, దిస్ ఈస్ స్ప్లిట్ లైన్స్ మెథడ్ అని పెట్టాం కదా. స్లాష్ అని ఉన్న దగ్గర ఒక ముక్క చేసింది, స్లాష్ ఆర్ ఉన్న దగ్గర ఇంకొక ముక్క చేసింది నేను. ఓకేనా? సో దీన్ని వచ్చేసి వి కాల్ ఇట్ యాజ్ అ స్ప్లిట్ లైన్స్ అంటాం. దీనిలో ఇంకోటి ఉంటుంది నాన్న, కీప్స్ ఎండ్ అని. ఒకసారి నెక్స్ట్ వన్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది చూడండి, స్ప్లిట్ లైన్స్ కీప్స్ ఎండ్స్ అని ఉంది చూసారా? కీప్ ఎండ్స్. Yes. ఈ స్ప్లిట్ లైన్ కీప్ ఎండ్స్ అంటే ఏంటి అంటే నేను యాక్చువల్ గా సేమ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మీద స్ప్లిట్ లైన్స్ ని కాల్ చేస్తాను. అక్కడ చూస్తే పెరాంథసిస్ ఏమో ఖాళీగా ఉంది, ఇప్పుడు చూస్తే ట్రూ అని పెట్టా. ఇక్కడ చూడండి ఖాళీగా పెట్టా స్ప్లిట్ లైన్స్ లో. ఇక్కడ చూడండి ట్రూ అని పెట్టాను, రైట్? ఖాళీగా పెట్టడానికి ట్రూ పెట్టడానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఖాళీగా పెడితే స్లాష్ అన్ స్లాష్ ఆర్ ఉన్న ప్రతి చోట పీసెస్ కింద డివైడ్ చేసింది నాన్న. ట్రూ పెడితే ఇది కూడా డివైడ్ చేస్తుంది కానీ ఆ ఎస్కేప్ క్యారెక్టర్ ని కూడా ఉంచుతుంది. అంటే స్లాష్ అన్ ని తీయదు, స్లాష్ ఆర్ ని తీయదు. మీరు ముందుది చూస్తే స్లాష్ అన్ స్లాష్ ఆర్ రావు నాకు పీసెస్ లో. అర్థమైందా? Yes. సో దీన్ని ఏమంటామంటే స్ప్లిట్ లైన్స్ కీప్ ఎండ్స్ అంటాం నన్ను. ఆ ట్రూ వాల్యూని కీప్ ఎండ్స్ అంటే ఆ స్లాష్ అన్ని స్లాష్ ఆర్ ని కూడా చివర్లో ఉంచు అని అర్థం. సో హలోకి చివర్లో స్లాష్ అన్ ఉంది, గర్ల్స్ కి చివర్లో స్లాష్ ఆర్ ఉంది, రైట్? Yes, sir. Yes, sir. Yes, sir. దీంతో అయిపోయినాయి మొత్తం 34 నన్ను, రైట్? ఒకసారి చూపిస్తున్నాను చూడండి స్ప్లిట్ లైన్స్. ఓకే, హాయ్ స్లాష్ ఎన్ హౌ ఆర్ స్లాష్ ఆర్ యు ఎవరు నాన్న కనిపిస్తుందా? ఉన్నారా? Yes, sir. Yes, sir. ఎవరు మాట్లాడేస్తున్నారు జీవితం, ప్లీజ్. ఇక్కడ ఏం రాయాలన్నా? ఎస్ డాట్ చెప్పండి, మెథడ్ పేరేంటి? మాట్లాడట్లేదు.
స్ప్లిట్ లైన్స్ రైట్. పెరాంథసిస్ లో ఏమన్నా రాయాలా అవసరం లేదు ఫస్ట్. No, sir. No, ఓకేనా? సో చూడండి నాన్న, సో No, స్లాష్ అని ఉన్న దగ్గర ఒక పార్ట్ కింద హాయ్, మళ్ళీ హౌ ఆర్ స్లాష్ ఆర్ వచ్చింది కాబట్టి దాన్ని ఒక పార్ట్ కింద, యూని స్పెషల్ గా స్పేస్ తో సహా. ఓకే, సో ఇట్ హ్యాస్ డివైడెడ్ అవర్ స్ట్రింగ్ ఇంటూ substrings, a list of substrings where whenever there is a slash n or slash r, it is dividing nana. Slash n ante new line nana, slash r ante carriage return. తెలుసా పేర్లు మీకు? స్లాష్ n ఎలాగో తెలుసు, న్యూ లైన్ అని. స్లాష్ r ante carriage return. ఓకే, ఓకేనా? Yes, sir. Yes, sir. ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ అని పెడుతున్నాను, ట్రూ. చూడండి రైట్, స్లాష్ ఎన్ స్లాష్ ఆర్ కూడా ఉన్నాయా లేవా? Yes, sir. So that's sir. it. Okay, that's it. That is the final method, split ends. Guys, we have discussed all 34 string handling methods, right? ఎవరికైనా 34 వచ్చినాయా, మిస్ అయినాయా? అందరు రాసుకున్నారా? ఏమా 2 miss అయినాయి సార్. 2 మిస్ అయినాయా? ఒకరికి Yes, 2 అంటే ఇంకెవరికి మిస్ అయినాయమ్మా? ఓకేనా? ఇదిగో వరుసగా చెప్తున్నాను చూడండి. నేను ఫస్ట్ వన్ క్యాపిటలైజ్, రైట్? నెక్స్ట్ వన్ సెంటర్, నెక్స్ట్ వన్ కౌంట్, నెక్స్ట్ వన్ ఎండ్స్ విత్, నెక్స్ట్ వన్ స్టార్ట్స్ విత్, నెక్స్ట్ వన్ ఫైండ్, ఇండెక్స్, ఆర్ ఫైండ్, ఆర్ ఇండెక్స్, ఈజ్ alpha numeric, ALNUM, is alnum, is alpha, is digit, is lower, is space, is upper, len, L just, R just, Z fill, lower, upper, L strip, R strip, strip, max, min, రీప్లేస్. కౌంట్ కరెక్ట్ గానే వస్తుందా, నేనేమో తేడాగా వేసాను? చూడండి, నేను 27 వచ్చినాయా? Yes, sir. కరెక్టే సార్. ఓకే, టైటిల్, స్వాప్ కేస్, స్ప్లిట్, జాయిన్, ఈజ్ ఐడెంటిఫైయర్, ఎన్యూమరేట్, స్ప్లిట్ లైన్స్. నానా